దేశద్రోహులకి మద్దతు పలకడం, దేశద్రోహాన్ని సమర్థించడం, కమ్యూనిస్టుల తర్వాత ఆ లక్షణాన్ని బహిరంగంగా వ్యక్తం చేసేటటువంటి వ్యక్తి కేజ్రీవాల్. పవర్ చేతిలో ఉన్నప్పుడు కూడా ఆ పవర్‌ని దేశద్రోహం కోసం వాడుతున్నటువంటి ఒక దౌర్భాగ్యుడిగా చరిత్రలో మిగిలిపోతాడు. మొన్ననే ఓ పెద్ద చర్చ ఏం జరిగింది? పంజాబ్ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అందులో నలుగురో, ఐదుగురో మైనర్‌లు కూడా ఉన్నారు. వాళ్ళు ఐఈడీ బాంబులు తయారు చేశారు. అట్లాగే తుపాకులు గ్యాదర్ చేసి పెట్టారు. వాటిటి ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలోకి చొరబడి సొంత విద్యార్థుల్ని అంటే తమ ఉద్యమకారుల్ని తామే చంపి తద్వారా నెగిటివ్ ప్రచారం చేయడానికి కుట్ర పన్నితే పోలీసులు భగ్నం చేశారు. అప్పుడు ఈ అభిజిత్ దుప్కేని అడిగితే ఫస్టు అతనేమనుకున్నాడు అంటే అంతకుముందు బెంగాల్లో ఉన్నటువంటి పోలీసులు ఈ కొంతమంది ఈ జంతర్ మంతర్ దగ్గర పోలీస్ యూనిఫామ్‌లోనూ ఆర్ఏఎఫ్ యూనిఫామ్‌లో అక్కడికి రావడానికి ఆర్డర్ ఇచ్చారు అన్నటువంటి విషయం తెలుసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టారు, సీజ్ చేశారు. అది నరేంద్ర మోడీ, అమిత్ షా ఆడిస్తున్న నాటకం అని చెప్పాడు అభిజిత్ దుప్కే. ఓకే, అది బీజేపీ పాలిత రాష్ట్రం కాబట్టి అట్లా చెప్పాడని సరిపుచ్చుకోవచ్చు. కానీ ఇప్పుడేమైంది? పంజాబ్ ప్రభుత్వం సంబంధించి గుర్ప్రీత్ సింగ్ బుల్లర్‌ని అమృత్సర్ పోలీస్ కమిషనర్ పదవి నుండి తొలగించింది. ఐఎస్ఐ మార్గదర్శకత్వంలోనే జంతర్ మంతర్ దగ్గర పెట్రోల్ బాంబులు దాడి కుట్ర జరిగిందని ఆయన దర్యాప్తులో తేలడంతో అది ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి కష్టం. కాక్రోచ్‌ను ముందు పెట్టి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ కష్టం కాబట్టి అర్జెంటుగా వెళ్ళి ఇప్పుడు స్టే తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సీన్ నడుస్తుంది అన్నటువంటిది.